నిజాయితీపరుని వాగ్దానం. పూర్వం విదర్భ రాజ్యాన్ని కృతవర్మ పాలించేవాడు. ఆయన కోశాధికారి విజయుడు వృద్ధాప్యం వల్ల జబ్బు చేసి మంచం పట్టాడు. కృతవర్మ కోశాధికారిని చూడటానికి వెళ్ళగా, ప్రభు, నేను ఎక్కువ కాలం బ్రతకను, మీరు క్రొత్త కోశాధికారిని పెట్టుకోండి అని చెప్పాడు. మహారాజు నీ కుమారునికి ఇస్తానని చెప్పగా రామాపురంలో గల వీరభద్రుడు సమర్థుడని తెలియజేశాను. తమకి పరిచయం చేయాలని అనుకున్నాను. వాడికి నాకు దూరపు బంధుత్వం కూడా ఉంది అని చెప్పి కబురు చేస్తానని చెప్పి ఆ రోజు రాత్రి విజయుడు మరణించాడు. విజయుని మరణమునకు విచారించి భటులను వెళ్ళి రామాపురంలో గల వీరభద్రునికి తీసుకురమ్మని పంపెను. అక్కడ వీరభద్రుని పేరు గల 3 కలరని చెప్పగా రాజు మంత్రికి వెళ్ళి రమ్మని పంపెను. మంత్రి మారువేషంలో వెళ్ళి అక్కడ గల ధర్మరాజు అనే వ్యక్తిని కలిసి వారి 3 గురించి విచారించగా 3 విజయునికి దగ్గర బంధువులే అని తెలిసి ధర్మరాజుతో వారి 3 దగ్గరకు వెళ్ళి వాళ్ళకి రాజు కొలువులో ఉద్యోగం వస్తుందని చెప్పు, వారేం చెప్తారో నాకు చెప్పు, నీ జ్యోతిష్యం నిజమైతే ఏమిస్తారో అడుగు అని చెప్పాడు. మంత్రి ధర్మరాజు సరేనని అన్నాడు. ధర్మరాజు ముందుగా ఒకని వద్దకు వెళ్ళగా మంత్రిని తీసుకుని వెళ్ళగా మంత్రి అతనితో, నేను పొరుగురు నుంచి వచ్చాను, నా గురించి ధర్మరాజు ఎంతో చెప్పాడు, అన్నీ నిజాలే, ఇతనికి జ్యోతిష్యం వచ్చో రాదో అని నలుగురిని విచారిస్తున్నాం. మీ ఊరివాడు కాబట్టి ఇతనితో మీకు పరిచయం ఉంటుంది, అందుకే మీ వద్దకు తీసుకువచ్చాం అని చెప్పాడు మంత్రి. ఏరా ధర్మరాజా, నువ్వేమిటి జోష్యం చెప్పటం ఏమిటి, పొరుగురు వాళ్ళని మోసం చేస్తున్నావా అని ప్రశ్నించాడు. ధర్మరాజు చెల్లించకుండా, నాకు ఒక స్వామీజీ కృప వలన భవిష్యత్తు తెలుస్తుంది అని అనగానే నాకు చెప్పు చూద్దాం అన్నాడు. విను, 2 రోజుల్లో నీకు రాజుగారి వద్ద కొలువు దొరుకుతుంది, మరి అప్పుడు నాకేమిస్తావు అన్నాడు. వెంటనే ఆలోచించకుండా, నీకు చెప్పింది నిజమైతే 5,000 వరహాలు ఇస్తాను అన్నాడు. మొదటి ప్రశ్నించిన వీరభద్రుడు అదే విధంగా 2వ వీరభద్రుని వద్దకు వెళ్ళగా అతను ఒక మేడ కొనిస్తాను అన్నాడు. ఇది జరిగే పనే కానట్టు 3వ వీరభద్రుని దగ్గరకు వెళ్ళగా అతను నాకు వచ్చిన మొదటి జీతంలో సగం ఇస్తాను అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ధర్మరాజు స్పృహ కోల్పోయినంత పనైంది. మంత్రి ధర్మరాజు ముఖంపై నీళ్లు చల్లి స్పృహ తెప్పించగా ధర్మరాజు, ఈ 3 నాకు తెలిసిన వారే, ఎన్నో సహాయం కోరి అడిగాను, మంచితనం మొదటి 2లో ఉన్నా నిజాయితీ లేదు, 3వ వ్యక్తిలో మాత్రమే నిజాయితీ ఉంది అన్నాడు. విషయములన్నీ గ్రహించిన మంత్రి 3 వీరభద్రులను ధర్మయ్యను తీసుకుని రాజధానికి వెళ్ళి రాజుగారికి పూర్తి సమాచారం చెప్పగా 3వ వ్యక్తిని రాజు కోశాధికారిగాను మిగిలిన వారికి తగినట్లుగా కొలువులో ఉద్యోగాలు ఇచ్చాడు. ధర్మరాజును గౌరవించి పంపాడు. అప్పటి నుంచి ఈ విషయంలో గ్రహించిన ప్రజలు సాధ్యపడే వాగ్దానం చేయటం, చేసిన వాగ్దానం నిలుపుకునేవారు, శుష్క వాగ్దానం చేసేవారు కాదు.